ఈ వీడియోలో హైరార్కీ సెలెక్టర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ చైల్డ్ సెలెక్టర్. దీనికన్నా ముందు మనం కోడ్లో ఏం రాసామో చూద్దాం. సో మన బాడీలో 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి స్టార్టింగ్ లో, తర్వాత ఒక డివ్ ఉంది. ఆ డివ్ లో ఏమున్నాయి, ఒక స్పాన్, మళ్ళీ పారాగ్రాఫ్ ఉంది. పారాగ్రాఫ్ లో మళ్ళీ స్పాన్ ఉంది, డివ్, స్పాన్, పారాగ్రాఫ్. తర్వాత 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి. తర్వాత ఒక యాంకర్ ట్యాగ్ ఉంది. తర్వాత 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఓకే కదా. సో పేజీని చూడండి. సో ఇవన్నీ వచ్చినాయి మనకి. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే, నాకు డివ్ ఎలిమెంట్లో ఏవైతే డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిలో చైల్డ్ కింద ఏవైతే స్పాన్ ట్యాగ్స్ ఉన్నాయో, చైల్డ్ కింద ఏవైతే స్పాన్ ట్యాగ్స్ ఉన్నాయో ఆ స్పాన్ ట్యాగ్స్ బ్యాక్గ్రౌండ్స్ కలర్ అంతా కూడా గ్రీన్ లో రావాలి. సో డివ్ వ్యూ. సో డివ్ ఇక్కడ ఏంటిది, పేరెంట్. తర్వాత పేరెంట్ కి చైల్డ్ కింద స్పాన్ ట్యాగ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డివ్ లో స్పాన్ చైల్డ్, ఈ డివ్ లో స్పాన్ చైల్డ్. కానీ ఈ డివ్ లో ఈ డివ్ కి ఎన్ని చైల్డ్స్ ఉన్నాయి, స్పాన్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది, మళ్ళీ పారాగ్రాఫ్ లో స్పాన్ ఉంది. మరి డివ్ కి స్పాన్ ఏమవుతుంది, గ్రాండ్ ఫాదర్ అవుతుంది, అంతే కదా, గ్రాండ్ పేరెంట్ అవుతుంది, అంతేగాని చైల్డ్ అవ్వదు. ఓకే. ఈ స్పాన్ కి మరి ఫాదర్ ఎవరు, పేరెంట్, పారాగ్రాఫ్. సో మనకి ఇవేవి చేంజ్ అవుతాయి, ఈ స్పాన్, నరేష్, రమేష్ 1, ఈ 2 చేంజ్ అవుతాయి. ఓకే. సో చూడండి, లాంచ్ ఇన్ ఫైర్ ఫాక్స్, క్లిక్. సారీ, సో నేను డాక్యుమెంట్ని సేవ్ చేయలేదు. స్పాన్, కంట్రోల్-S. సో రీఫ్రెష్ చేయండి. సో నరేష్ 1, రమేష్ 1, నరేష్, ఈ 2 చేంజ్ అయినాయి. సో నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే, డివ్ లో ఉన్న స్పాన్స్ అన్ని కూడా కలర్స్ చేంజ్ కావాలి. సో వాటిని ఏంటంటే డిసెండెంట్ సెలెక్టర్స్ అంటారు. డివ్ మీరు ఇక్కడ ఏమి సెలెక్టర్ సింబల్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. స్పాన్, సో స్పేస్ ఒకటి చాలు. ఓకే. సో ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు డివ్ లో చైల్డ్స్ కింద ఏవైతే స్పాన్స్ ఉన్నాయో వాటన్ని కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ అయినాయి. సో ఈ విధంగా మనం చైల్డ్ సెలెక్టర్స్ ని చైల్డ్ సెలెక్టర్స్ ని డిసెండెంట్ సెలెక్టర్స్ ని యూజ్ చేసుకుంటాం. తర్వాత ఎడ్జసెంట్ సెలెక్టర్ అంటాం. ఎడ్జసెంట్ సెలెక్టర్ అంటే డివ్ తర్వాత ఏవైతే పారాగ్రాఫ్స్ ఉన్నాయో వాటి కలర్స్ చేంజ్ కావాలి నాకు. సో ఈ పారాగ్రాఫ్ ఎక్కడున్నాయి, డివ్ కన్నా ముందే ఉన్నాయి. ఓకే. ఈ డివ్ తర్వాత పారాగ్రాఫ్ ఏం లేదు, ఈ డివ్ తర్వాత పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే. సో దీని పర్పస్ నేను కోడ్ రాయాలనుకుంటున్నాను. చూడండి ఇక్కడ. సో ప్లస్ సింబల్ యాడ్ చేస్తున్నాను. ప్లస్ సింబల్ యాడ్ చేస్తే ఏమవుతుందో చూడండి. డివ్ తర్వాత ఉన్న పారాగ్రాఫ్స్ కదా, పీ ట్యాగ్, పీ. ఎందుకు ఒకదానికే అయింది, నెంబర్ 1కే అయింది. ఎందుకు అయింది ఇలా నెంబర్ 1కే అంటే, డివ్ తర్వాత ఏదైతే ఫస్ట్ పారాగ్రాఫ్ ఉందో దాని కలరే చేంజ్ అవుతుంది, మిగతాన్ని చేంజ్ కావు. ఓకే. నాకు ఇలా కాదు, డివ్ తర్వాత ఎన్ని పారాగ్రాఫ్స్ ఉంటే అన్ని పారాగ్రాఫ్స్ కలర్స్ చేంజ్ కావాలి. సో దాని పర్పస్ సబ్లింగ్ సెలెక్టర్స్ అంటాం. సో అంటే దీనికి టిల్ క్యారెక్టర్ యూజ్ చేస్తాం అనమాట. టిల్ అంటే మీకు ట్యాబ్ పైన ఉంటుంది సింబల్, ఎస్కేప్ కింద ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ టిల్డ్ క్యారెక్టర్ని యూజ్ చేయడం వల్ల మనకి, సో డివ్ తర్వాత ఏవైతే పారాగ్రాఫ్స్ ఉన్నాయో అన్ని పారాగ్రాఫ్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మనం చేంజ్ చేయొచ్చు. లేదు ఒక బ్యాక్గ్రౌండ్ కలరే చెప్తున్నాను కానీ ఓన్లీ కలర్ చేంజ్ చేయాలి అంటే కలర్ ప్రాపర్టీ తీసుకుంటాం, అంతే. సో లాంచ్ ఇన్ ఫైర్ ఫాక్స్. సో వీటి కలర్స్ అన్ని కూడా గ్రీన్ కలర్స్ లోకి మారింది, టెక్స్ట్ కలర్. సో ఈ విధంగా మనం హైరార్కీ సెలెక్టర్స్ ని యూజ్ చేస్తాం. సో హైరార్కీ సెలెక్టర్ లో చైల్డ్, డిసెండెంట్, అడ్జసెంట్, సబ్లింగ్ సెలెక్టర్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. Please subscribe for the more videos. Please share this video to your friends.